మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. రోజు రోజుకు సమాజంలో మానవీయతా విలువలు కోల్పోతుంది అనడానికి ఒక నిదర్శనంగా చౌడేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద గల భవానీ నగర్ లో చోటు చేసుకుంది. ఒక అనాథ శవం పడి ఉన్నప్పటికీ ఎవరిని పట్టించుకోకపోవడం ఇందుకు నిదర్శనం. ఎక్కడంటే ఆ తల్లి పడే రోదన ప్రతి ఒక్కరి కంట నీర పెట్టిస్తుంది. పెద్దపంజాని మండలం రాయలపేట గౌరీనగర్కు చెందినటువంటి లక్ష్మమ్మ, గోయిందు ఇద్దరు తల్లి బిడ్డలు ఉన్నారు. వారికి బుట్టలు అల్లుకుంటూ అక్కడ జీవించేవారు. వాళ్ళ భార్య కుటుంబ కలహాల మూలంగా వారి నుంచి విడిపోవడంతో, సైకోగా మారిపోవడంతో ఆ తల్లి అతన్ని తీసుకుని ఊరూరా తిరుగుతూ వచ్చింది. 15 ఏళ్లుగా గ్రామాన్ని విడిచి అక్కడక్కడ ఆమె యాచక వృత్తి చేస్తూ తల్లి కొడుకు ఇద్దరు బాగా జీవించేవారు. జబ్బు నయమైతుందని నాటు వైద్యం చేయాలని తల్లికి చెప్పడంతో తల్లి ఆనందపడి ఎక్కడా అని అడగగా చౌడేపల్లి మండలంలో చెప్పడంతో 1.5 నెలగా ఈ చుట్టుప్రక్కల తన బిడ్డకు ఎవరైనా బాగు చేస్తారని అందరినీ విచారించసాగింది. ఈ క్రమంలో బోయకొండకు చేరుకున్నారు. ఒక రోడ్డు దాటుతుండగా వెంట వస్తున్న కుమారుడు కుప్పకూలిపోవడంతో గట్టిగా ఆ తల్లి కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు. పక్కన ఈడ్చి వారంతకు వాళ్ళ పనిదే దైనందిక జీవితాల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమె ఆ శవాన్ని అక్కడ ఉంచుకొని బోరును విలిపిస్తూ తన కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా ఖననం చేద్దామని ఆమె రోధిస్తూ ఎవరూ పట్టించుకోలేదు. అధికారులు ఎవరూ పట్టించుకోకపోగా స్థానికుల్లో కొందరు ముందుకు రావడం, అయినా ఏమవుతుందో అనే భయంతో మళ్ళా వెనక్కి వెళ్ళడం, ఇలాంటి సంఘటనలు జరిగాయి. 10 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఎవరూ రాకపోవడం అక్కడ వారిని కలిసివేసింది. ఎవరో చూసి వెళ్ళిన వారు వారికి తోచినంత 100-25 ఇచ్చి వెళ్ళిపోయారు, కానీ ఎవరూ పట్టించుకోలేదు. స్థానికులందరూ ఒక అధికారికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో పోలీసులు కలగజేసుకున్నారు. పుంగనూరు రూరల్ సిఐ రాంభూపాల్ అక్కడ మన పోలీసులను పంపించి చిరునామా తెలుసుకుని చివరకు 6 గంటలకు ఆ శవాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించి వెళ్ళిపోయారు. మధ్యకాలంలో ఆ తల్లి పడ్డ రోదన ఏ విధంగా ఉందంటే చూపర్లకు సైతం కంటతడి పట్టించింది. ఇలాంటి మానవీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అందరూ చూసుకోవాలని స్థానికులు అనుకోవడం వినిపించింది. మాది బోయకొండ భవానీ నగర్ సార్. చెప్పండి. ఇక్కడ వృద్ధులు ఇద్దరు వచ్చినారు. ఒక ఆయన చనిపోయినాడు. వాళ్ళ గురించి ఊరిలో పట్టించుకోలేదు సార్. 108 ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకు వెళ్ళిపోయారు. గమ్మున అసలు ఏం పట్టించుకోవాలా. మళ్ళీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మా పిల్లాడు వాళ్ళు వచ్చి పొడవు తీసుకెళ్ళిపోయారు సార్. ఏం ఊరు పట్టించుకోలేదు సార్. పంచాయతీ ఊరు పట్టించుకోలేదు సార్. మేమంతా చేస్తామంటే ఎవరు ముందుకు వెళ్ళ. ఇప్పుడు వారికి ఎవరు రాలేదు సార్. ఊరికి బిచ్చాటం చేసుకుని అందరూ వేస్తే మేము వస్తాం సార్. ఇప్పుడు వాళ్ళ కోసం దానికోసం కాదు. వాళ్ళ కోసం మనకు 10 మంది అయితే ఆ పాపం